ఇక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూభాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని, అవన్నీ కూడా విచారణ జరపమని ఆదేశాలు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. స్పీకర్గా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి ఇంత దారుణాలు ఒడిగడతారని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి జగన్ హయాంలో స్పీకర్గా మంత్రిగా పనిచేసిన వాళ్లు దారుణాలు చూసి నివ్వెరపోయారని అచ్చెన్నాయుడు అన్నారు. తమ్మినేని సీదిరప్పలరాజు గురించి జగన్ స్పందించాలన్న అచ్చెన్నాయుడు తప్పు ఏ పార్టీ వారు చేసినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం ఆదరాబాదరా అరెస్టులు చేయడం తమ సంస్కృతి కాదని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో తన మీద తప్పుడు కేసులు పెట్టినా అన్నిటికీ సిద్ధమై ఇంట్లోనే ధైర్యంగా ఉన్నానని గుర్తు చేశారు. ఒక పేద గొర్రెల కాపరి దానయ్య చనిపోయి నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివు నువ్వు, నీ కొడుకు యాక్సిడెంట్ జరగడం ఎవరి చేతిలో ఉండదు, చనిపోవడం ఎవరి చేతిలో ఉండదు. జరిగిన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా నిన్నటి వరకు రాజ్యాంగాన్ని నడిపించినటువంటి ఒక వ్యక్తిగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అప్పచెప్పవలసినటువంటి వాడు నీ కొడుకును తప్పించుకోవడానికి నువ్వు ఇంకొక అమాయకమైనటువంటి వ్యక్తికి కేసులో ఇరికించావంటే ఇంతకంటే హీనం ఉండదు, ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన ఉండదు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా అని చెప్పి నేను ఆశ్చర్యపోతున్నాను. అందుకే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది. అధికారులు కూడా తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏదో అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారని అంటున్నారు. అధికారులు కంప్లైంట్ వస్తే వెరిఫై చేయకుండా ఇష్టానుసారంగా చేయడం వల్ల ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్నారు. దీని మీద కూడా పూర్తిగా కేసు అంతా ఎస్టాబ్లిష్ చేసి ఏదో గుడ్డెద్దు చేతిలో పడిందని, లేకపోతే ఎవరో రాజకీయ నాయకులు దొరికారని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద హెరాస్మెంట్ చేసి కేసులు పెట్టే ప్రభుత్వం కాదు ఇది. చట్ట ప్రకారం యాక్షన్ చేసిన ప్రభుత్వం, కంపల్సరీగా దాని మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఇంకా రాజకీయం మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, పార్టీయే గొడ్డల పార్టీ. ఎవరైనా సరే ఒక పార్టీ హెడ్ ఎలాగుంటే కింద స్థాయి కార్యవర్గ వరకు ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు. ఒక కుటుంబంలో పెద్ద ఏ విధంగా ఉంటే కుటుంబం అంతా ఆ విధంగా. హెడ్డే గొడ్డల పార్టీ, హెడ్డే ఒక రాజకీయ పార్టీని ఒక క్రిమినలైజేషన్తో నడుపుతున్నారు. ఎవరైనా మళ్ళీ సిగ్గు లజ్జ పరువు ఉన్నవాడు ఎవడైనా సరే మొన్న మాట్లాడతాడా? చిన్న పిల్లడు 18 సంవత్సరాలు తప్పు చేశాడు, మత్స్యకారుడు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడాడంటే ఏమనాలి? దీనికి పలకరింపులంట. మా జిల్లాలో ఒక పెద్ద మేధావి ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఏజ్ అయిపోయింది, మైండ్ పనిచేస్తుందో లేదో తెలియదు. వాళ్ళకి పలకరింపులు ఎవరికి చేయాలి? ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి పలకరించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. అది జరిగినటువంటి 2వ రోజుకి ఇంకొక సంఘటన. మేధావి ఆయన మాటలు చూస్తే శాసనసభలో ఆ చైర్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు పక్కన పెట్టి. ఆయన భూమి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒకటే బయటపడింది, చాలా ఉన్నాయి. అధికారులకు అందరికి ఆదేశాలు ఇచ్చాం. XYZ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ చేసినా వదిలిపెట్టే ప్రశ్న ఉండకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఎంత దారుణం! అటువంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా? అటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో అవసరమా? ఒక తమ్మినేని సీతారాం, అదేవిధంగా సీదిరప్పలరాజు కాదు, మొత్తం ముఠా అంతా అంతే. 5 సంవత్సరాలు మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ భూములు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారం, ఇంకొక పని లేదు. వీళ్ళిద్దరే కాదు, ధర్మాన్ ప్రసాద్ కూడా అదే పరిస్థితి. ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతుల దగ్గర తక్కువ డబ్బుకు తీసుకొని ఎక్కువ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇచ్చి కూడా దోచుకున్నారు. ఇవన్నీ ఈరోజు బయటపడుతున్నాయి. అసలు రాజకీయాల్లో వీళ్ళ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఏంటి నిన్నటి వరకు 2 సార్లు 3 సార్లు మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, నిన్నటి వరకు స్పీకరు, పెద్ద ఉపన్యాసాలు చేసిన వ్యక్తి బతికున్న వ్యక్తిని చంపేసి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఇమీడియట్గా నాలాంటి వాడిని అయితే ఇమీడియట్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఎంత దారుణమా? సభ్య సమాజంలో ఎలా తిరుగుతారు? రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఎందుకు హర్షిస్తారు? రాజకీయ నాయకులు అంటే ఏంటి? నీకు చేతనైతే సాయం చేయి, చేతన అవ్వకపోతే ఊరుకో. ఈరోజు నేనున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఒక చెంటుంటే కాపలాదారుడిగా కాస్తాను. ఎంతటి వారితోనైనా పోరాటం చేస్తాను. ఎవరినైనా అడుక్కోండి.
కానీ ఈ రకంగా చేసి ఇంకా నీతులు మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి కంపల్సరిగా. ఏదో ఆదరాబాదరగా ఏదో దొరికారని చెప్పి లోపలేసి ఎరా చేసే ప్రభుత్వం కాదు. మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పొలిటికల్గా కక్ష సాధింపు చర్య ఎప్పుడూ ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కాదు. కానీ చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. బాగుంది. ఏంటి కళ్ళ ముందు కనిపించింది, అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సీక్రెట్ ఏం లేదు. కొడుకు గుద్ది చంపేశాడు, అందరికీ తెలుసు. బతికున్న వాళ్ళని చంపేసి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి మొత్తం రికార్డ్ అంతా మార్చి కొడుకు పేరుతో భార్య పేరుతో రాసుకున్నారు. ఇది సీక్రెట్ కాదు, ఇవి ఆధారాలతో సహా ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు, తప్పు చేయకపోతే అర్ధరాత్రి పరిగెత్తవలసిన పనే ఉంది. నా మీద కూడా 2 కేసులు పెట్టారు. ఏ తప్పు చేయలేదు, నా మీద అక్రమంగా కేసు పెట్టినా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాను. తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? రండి, ఎన్ని రోజులు అరెస్ట్ చేసి జైలు పెడతారు, పెట్టుకోండి అని పోలీసులు నా మీద తప్పుడు కేసులు 2 పెడితే స్టైల్గా బ్యాగ్ పట్టుకొని పద, ఎక్కడ న్యాయం ధర్మం గెలుస్తుంది. ధర్మమే గెలిచింది. 80 రోజులు నన్ను జైల్లో పెట్టారు. ఏకంత కూడా ఎక్కడ నేను తప్పు చేశానని, ఎక్కడ ఒక పైసా అర్జించానని మొత్తం భూతద్దం